నమస్తే అందరికీ. చూస్తుర్రు కదా ఫ్రాక్ అయితే కుట్టిన. ఇది ఇంకోటనమాట. సో, ఆ 2 కుట్టినాక కొంచెం మోడిఫై చేసిన. ఏందంటే కొంచెం సింపుల్‌గా అనిపియకుండా కొంచెం హెవీగా ఉండేటట్టు 2 మోడిఫికేషన్స్ చేసినామనమాట ఫ్రాక్‌కి. దీనికి మాత్రం ఒక రోజ్ ఫ్లవర్ కుట్టిన. ఈ రోజ్ ఫ్లవర్ ఎట్లా అంటే నేను ఈ క్లాత్ వాళ్ళే తీసుకొచ్చిర్రు. లేస్ అనేది 2 సైడ్స్ ఉందనమాట బార్డర్. సో, 1 సైడ్ అయితే కింద వాడేసినాం. పైన నడుము దగ్గర ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి కట్ చేసినామనమాట. కట్ చేసినప్పుడు ఒక 5, 6 ఇంచెస్ అయితే మిగిలింది. ఆ క్లాత్‌ని పడేయలేము అట్లా అని చెప్పి దేనికి వాడలేము కదా. అందుకే నేను ఒక పెద్ద రోజ్ ఫ్లవర్ అయితే చేసిన అనమాట. చూడుర్రి నేను 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ హైట్ ఉన్న లేస్ మొత్తం తీసుకుని ఇంకా 2 ఇంచెస్ హైట్ కట్ చేసేసుకొని మనకి ఎంత ఫ్లవర్ కావాలంటే అంత ఫ్లవర్ అనమాట. దాన్ని బట్టి క్లాత్ మనం తీసేసుకోవాలి. నేనైతే మొత్తం మనం బాటమ్ పార్ట్‌కి వాడిన క్లాత్‌కి మిగిలిన లేస్ అంతా నేనైతే మొత్తం పెద్ద ఫ్లవర్ లాగా తీసుకొని కుట్టేసిన అనమాట. చూస్తుర్రు కదా మొత్తం సూది తీసుకొని లోపల నుంచి ఒక్కొక్క లేయర్‌ని కుట్టుకుంటూ వచ్చిన అనమాట. ఎంత కుట్టినా ఇదేం జారిపోదు. కాకపోతే ఏంటంటే హెవీగా ఉండడం వల్ల మనకు కిందికి ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని అట్లా ఉండకుండా ఇక్కడ లైన్‌కి అక్కడ ఒక కుట్టేసేసిన అనమాట. చూస్తుర్రు ఎంత ముద్దుగా కనిపిస్తుంది ఫ్లవర్. ఇంకా తర్వాత ఫ్రాక్‌కి అటాచ్ చేసినాకైతే ఇంకా సూపర్‌గా అనిపిస్తుంది అనమాట. సో, ఇది ఇంకా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక అట్లా మంచి ఫ్లవర్ చేసి పెట్టిన అనమాట. వాళ్ళు కూడా చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇట్లా కూడా అంటే 5, 6 ఇంచెస్ క్లాత్‌ని చిన్న పిల్లల ఫ్రాక్ కానీ దేనికన్నా లేస్ లాగా కూడా వాడొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు టైం ఉండదు. ఎన్ని క్లాతులైనా సరే ఇది యూజ్ అవుతుందేమో అది యూజ్ అవుతుందేమో అని చెప్పి అన్ని మూలకు పెట్టి ఒక మూట జమ అయినాక మళ్ళీ బయట పడేసుడే అవుతుంది అనమాట. సో ఎందుకు వేస్ట్ చేసాడని చెప్పి ఫ్లవర్ అయితే చేసి పెట్టిన అనమాట. సో సూపర్గా కనబడుతుంది కదా చూడనీకైతే. ఇక ఈ నెక్స్ట్ ఫ్రాక్కి చేసిన మోడిఫికేషన్ తర్వాత ఫుల్ ఫ్రాక్ వీడియో అయితే పెడతా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ ప్లెయిన్ శారీ జార్జెట్ అనమాట. సో జార్జెట్లో సాఫ్ట్గా ఉంది శారీ, మాత్రం కలర్ డిఫరెంట్గా ఉంది కదా. ఇదంతా క్రిస్మస్ ప్రీ సెలబ్రేషన్స్కి అనుకుంటా ఈ ఫ్రాక్స్. సో మంచి కలర్ఫుల్ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంకా నెక్ చూస్తే నాకు సింపుల్ అనిపించి ఇంత స్టోన్స్ అయితే తీసుకొని ఆల్రెడీ నేను మిషన్ వర్క్ అవి వేయించినప్పుడు ఇవి స్టోన్స్ వాడతాను అనమాట. మళ్ళీ ప్లెయిన్గా ఉండకుండా ఉండాలి అనుకుంటే ఎవరికైనా ఈ స్టోన్స్ పెట్టేసి ఇస్తాను అనమాట. సో అందుకని చెప్పి తీసుకొచ్చుకున్నా. ఇంకా ఇప్పుడు దీని నెక్కుకైతే ఒక లైన్ అయితే పెట్టిన. ఇంకా వాళ్ళని అడగలేదు, ఊడిపోతాయేమో అన్నట్టుగా అన్నారు. కానీ ఇంకా జస్ట్ షోకి మాత్రం బాగానే ఊడిపోయినా అంత ఆక్వర్డ్గా ఏముండదు. ఎందుకంటే నేను అంత గమ్ ఎక్కువ పెట్టలేదనమాట. సో వేసుకున్నప్పుడు కొంచెం ఫస్ట్ టైం వేసుకున్నా సెకండ్ టైం వేసుకున్నా కొంచెం సింపుల్గా ఉండకుండా ఉంటుంది. తర్వాత డైలీ వేర్ కూడా వాడుకోవచ్చు అనమాట. అంత గ్రాండ్ ఫ్రాక్ ఏం కాదు కదా. కాకపోతే 1 or 2 టైమ్స్ అకేషన్కి వేసుకున్నప్పుడు కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. సో మనం కావాలంటే 2 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు, అంటే 2 లైన్స్ కూడా పెట్టుకోవచ్చు నెక్ చుట్టూ. ఆ పిల్ల సింపుల్గా ఇష్టపడుతుంది కాబట్టి ఒక లైనే పెట్టిన అనమాట. వాళ్ళు కావాలంటే మళ్ళీ పెట్టొచ్చులే అనుకుంటే వాళ్ళు ఏమి ఒకటే లైన్ చేయాలన్నారు అనమాట. సో ఇవన్నీ ఇంకా లైన్గా అడ్జస్ట్ చేసుకుంటా మంచిగా అంటే పెట్టడం గ్యాప్ కరెక్ట్ పెట్టాలన్నమాట. ఈవెన్గా మధ్యలో గ్యాప్ అవన్నీ ఈవెన్గా పెడితే ప్రొఫెషనల్గా ఉంటుంది, రెడీమేడ్ లుక్ వస్తుంది అనమాట. సో ఈ హ్యాండ్స్ అయితే నేను కుట్టి ఆల్రెడీ పెట్టిన అనమాట. వీడియో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. బటర్ఫ్లై హ్యాండ్స్ అని ఒక టైటిల్ పెట్టేసి పెట్టిన. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అనమాట ఈ హ్యాండ్స్. ఇంకా ఓవరాల్గా లుక్ అయితే చూసి చేయండి. ఫస్ట్ ఫ్రాక్ది నేను ఫ్లవర్ కుట్టినాక ఎట్లుందో సూపర్గా అనిపిస్తుంది తెలుసా. ఆ ఫ్లవర్ ఏంటంటే మనం కుట్టినట్లేదు అసలు. ఈ ఫ్రాక్ రెడీమేడ్ లుక్ వచ్చిందనమాట. ఫ్లవర్ చూస్తే వెల్వెట్లా ఉంది, చూడడానికి మాత్రం రెడీమేడ్ లుక్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ డ్రెస్ కూడా మనకు హ్యాండ్స్ వల్ల ఫుల్ హైలైట్ అయిందనమాట. వేసుకుంటే కూడా మంచి హ్యాండ్స్తోని లుక్ కనిపిస్తుంది. ఆ స్టోన్స్ ఇంకా స్టిక్ అవ్వలేదు, అయినా ఇంకా సూపర్గా అనిపిస్తుంది అనమాట. సో ఇవైతే ఈ 2 డ్రెస్సెస్ నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.